తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పురపాలక పోరు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే నల్గొండ జిల్లాలో 6 మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్కు ప్రచార పోరు కొనసాగిస్తున్నారు. అభ్యర్థులు వివిధ రాజకీయ పార్టీలన్నీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎందుకంటే నల్గొండ కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత మొదటిసారిగా ఎన్నికలు జరుగుతుండటంతో అందరూ కూడా ఒకరిపైన ఒకరు పైచేయి సాధించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇక 2 రోజులు మాత్రమే సమయం ఉంది ప్రచారానికి. అభ్యర్థులంతా కూడా గడప గడప డోర్ డోర్ క్యాంపెయిన్ చేస్తూ ప్రజలను ప్రసన్నం చేసుకుందుకు ముందుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే 3వ డివిజన్ కాంగ్రెస్ కార్పొరేటర్ అభ్యర్థి గాలి వినోద వారి కుమారుడు గాలి నాగరాజు గారు మనతో పాటు ఉన్నారు. చెప్పండి గారు, ప్రజల వద్దకు వెళ్తున్నారు, ఏం చెప్తున్నారు? ఉన్న ఈ 3వ డివిజన్లో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఏం చెప్తున్నారు? ముందుగా నా 3వ వార్డు డివిజన్, నా పాతపల్లి, నా కన్న ఊరు, నా ఊరు అనేటువంటి నా పాతపల్లిలో నాకు టికెట్ రావడం, నాతో పాటు నా ఎమ్మటి ఉన్నటువంటి అన్నలు అక్కలు, నా ఎమ్మటి ఉన్న తమ్ముళ్ళకి ప్రతి ఒక్కరికి నా పేరు నా పాదాభివందనమన్న. ముందుగా నేను 3వ వార్డు డివిజన్లో 2023 ఎలక్షన్లో నాకు ఇన్ఛార్జ్గా వెంకరెడ్డి సార్ ఇచ్చిన తర్వాతకి నేను అందులో మా 3వ డివిజన్లో ఉన్నటువంటి లెప్రసీ కాలనీ, శేషమ్మగూడెం, పాతపల్లె, ఎస్టీ కాలనీ, నందీశ్వర కాలనీ, ఎన్జిఓస్ కాలనీ, ఈ 7 భాగాలు కలిపి మా ఊరు మా డివిజన్ అది. మా డివిజన్లో నేను తీసుకున్నది నేను ఇన్ఛార్జ్ వచ్చిన తర్వాతకి, ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాతకి నేను దరిదాపులా ఒక 60 నుంచి 70% వరకు ప్రతి దాంట్లో అంటే మా దగ్గర మూరలు వేసిన మా దగ్గర ప్లస్ లెప్రస్ కాలనీలో పెద్ద సమస్య ఇది శ్మశాన సమస్య ఉండే, తర్వాత వాటర్ సమస్య ఉండే, తర్వాత రోడ్డు సమస్య ఉండే, అక్కడ అన్ని తీర్చినాం. తర్వాత ఇక్కడ పానగల్లో 10 సంవత్సరాలకి వెళ్ళి మంచినీటి వాటర్ తాగారు అక్కడ. ఈరోజు ప్రతి ఇంటికి ట్యాప్ పెట్టించి చేయించిన. దాంతోపాటు నా ఎస్టీ కాలనీ ఉంది. ఎస్టీ కాలనీ కూడా 100 గడప ఉంటుంది. 100 గడపకి 10 సంవత్సరాలకి వెళ్ళి వాటర్ లేవు, వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ లేవు. నేను చొరవ చేసుకొని 1 కిలోమీటర్ శేషమూడ టు ఎస్టీ కాలనీకి 1 కిలోమీటర్ వరకు నేను నల్లాలు పెట్టించి ఈరోజు అక్కడ వాటర్ అందించిన. అంటే నాకు ఈ వార్డు మీద ప్లస్ నేను పని చేసి నేను ఓటు అడుగుతున్నాను. గత ప్రభుత్వం ఉన్నటువంటి గత పాలకులు తప్పిదం ద్వారా మా డివిజన్ ఎక్కడా కానీ అభివృద్ధి చెందలే. నేను ఎక్కడ పోయినా కానీ ప్రతి ఒక్కరు అదే చెప్తారు, నువ్వు యువకునివి కాదయ్యా, నువ్వు మా ఇంట్లోకి నువ్వు మా ఇంట్లోకి వచ్చి నువ్వు ఓటడానికి అవసరం లేదు, నేను బరాబర్గా ఓటేస్తాను, బరాబర్ మీరు గెలిపించుకుంటామని చెప్పి నా అమ్మలు అక్కలు అందరూ సమయంగా కోరుకుంటున్నారు. ఎందుకంటే ఆ ప్రేమని ఎక్కడ పోయినా కానీ హారతులు ఇచ్చి పూలు చల్లి కొబ్బరికాయలు కొట్టి నాకు ఘనంగా స్వాగతం పలుకుతారు. దానికి కారణం నేను ఇంకో విషయం చెప్పాలనుకుంటే ముందుగా నేను బలహీన వర్గాల మనిషి. నాకు నిరుపేద కుటుంబం వ్యక్తి. నేను ఇవాళ ఇంత పెద్ద పదవిని నన్ను కట్టబెడుతున్నందుకు ముందుగా మా మంత్రివర్యులు కోమటి వెంకరెడ్డి గారికి, మరియు నా గురువు అయినటువంటి గుమ్మల మోరెడ్డి గారికి, మా అన్న వైస్ చైర్మన్ అయినటువంటి మాజీ చైర్మన్ అయినటువంటి మా బురిసేన గారికి నాకు ప్రత్యేక ధన్యవాదాలు. దాంతోపాటుగా నేను ఈ గడపల నా పాతపల్లి గడపల ప్రతి అమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెకు, ప్రతి బావకు, ప్రతి ఒక్కరికి నా పేరు నా పాదాభివందనం చెల్లిస్తున్నాను. విజయం పట్ల ధీమాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎంత మెజార్టీ ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు అన్న? గత మెజార్టీ 600 ఉండే, ఇప్పుడు మేము అనుకుంటున్నాం 1000 మెజార్టీ వస్తుంది అనుకుంటున్నాం అన్న. జై కాంగ్రెస్. టోటల్గా ఓట్స్ ఎన్ని ఉన్నాయి? 3250 ఓట్లు ఉన్నాయి మా టోటల్ ఓట్లు. ఓకే, అంటే మీ పార్టీనే 2.5 సంవత్సరాల నుంచి అధికారంలో ఉంది. అంటే మీరు అధికారం లేనప్పుడు ఇన్ని సమస్యలు తీర్చినని చెప్పేసి అంటున్నారు. అధికారం వచ్చిన తర్వాత ఇంకా దీనికంటే మెరుగ్గా చేసేటటువంటి ప్రజలకు అందుబాటులో ఉండేటటువంటి అని ఇంకోటి విషయం గొప్పగా చెప్పుకుంటాను నేను. మా దగ్గర మా ఎస్సీ కాలనీ నా వార్డు ఉంటుంది, మా ఇల్లు ఉంటుంది అన్న. మా ఇల్లు మీరే మనమే పోదాం, మీడియా తీసుకొని పోదాం. నా ఇల్లు ఎట్లుంటుంది సూర్రి, నా ఇల్లు కూలిపోయే సిచ్యువేషన్లో నా ఇల్లు ఉంది. అయినా కానీ ఇక్కడ ఇంద్రం ఇల్లు ప్రజాపాలన వచ్చిన తర్వాతకి మంత్రి కోమటి వెంకయ్య గారి చొరవతోటి మన నియోజకవర్గం 3500 ఇల్లు వచ్చినాయి. దాంతోపాటుగా మా వార్డుకి 28 ఇల్లు వచ్చినాయి. నా వార్డు పరంగా అంటే 3వ డివిజన్కి 28 ఇల్లు వచ్చినాయి. దాంతోపాటు ఇక్కడ 28 ఇళ్ళల్లో నా పాతపల్లెకే 14 ఇల్లు పెట్టినాయి. ఇక్కడ 14 ఇల్లు పెట్టినా తప్ప నేను ఆ ఇల్లు కట్టుకొని ఇల్లు తీసుకోలేను. నేను ఏమనుకున్నాంటే నా వాళ్ళు, నా అమ్మలు, నా అక్కలు, నా అన్నలు అందరు కట్టుకున్న తర్వాతకే నేను ఇల్లు గురించి ఆలోచిస్తాను తప్ప నాకు వేరే ఆలోచన లేదు. నా ఊరే డెవలప్మెంట్ కావాలి, నా ఊరు డెవలప్మెంట్ కావాలి, నా డివిజన్ డెవలప్ కోరుకునే వ్యక్తి నేను.
జై కాంగ్రెస్. ఒకసారి ఓటేసి దీంతో పాటుగా మా బీసీ కానటువంటి మా రైతులు మా కుంట నుంచి పల్లెకుంట మా కుంట ఉంటారు పల్లెకుంట అంటారు. ఆ పల్లెకుంటకు వర్షం వస్తే అక్కడ ఆ రోడ్డు మొత్తం అస్తవ్యస్తంగా ఉంటుందన్న. దానికి ముందుగా నేను గెలవగానే అక్కడ 2 కిలోమీటర్ వరకు సీసీ రోడ్డు ఫస్ట్ శంకుస్థాపన చేస్తానని అనుకుంటున్నా. దాంతోపాటు మా బీసీ కాలంలో మా శ్మశానానికి లేదన్న. దానికి ఇక్కడ ఉన్నటువంటి ఎక్కడనైతే ప్లేసు ఉన్నదో అక్కడ ఆ పహారీ కూడా కట్టించి దానిలో మౌలిక సదుపాయాలు అక్కడ ఏమేమి కావాలో అన్ని వసూలు కూడా చేయించి ఫస్ట్ సంతకం కూడా అదే పెడుతున్నా. అది నా ఊరి తరపున. మొదటి నుంచి నాకు తెలిసి కూడా ఒక 20-30 సంవత్సరాలకి వెళ్ళినా మా ఇక్కడి నుంచి అంటే మా పైనుంచి వాటర్ వచ్చేసి ఒక పొలాలలో బాగా చెడిపోతున్నాయన్న. దాంతో మొన్న ఒక 50% దాన్ని 100 అని పెట్టి చేయించినాం. కొద్ది పొరపాట్లు ఉన్నాయి, కొన్ని పొరపాట్లు జరిగినాయి. దాన్ని కూడా త్వరలో పరిష్కరిస్తాం. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. రైట్. ఇది మొత్తానికైతే 3వ డివిజన్ కాంగ్రెస్ కార్పొరేటర్ అభ్యర్థి వినోద గారి కుమారుడు నాగరాజ్, యువకుడు. స్పష్టమైన సమస్యలపైన స్పష్టమైన అవగాహన ఉంది. ఏ కాలనీకి ఏం కావాలో అన్నీ కూడా తెలుసు. అధికారంలో లేనప్పుడే స్ట్రీట్ రోడ్స్, స్ట్రీట్ లైట్స్ కావచ్చు, త్రాగునీటి సమస్య, ఇలాంటి అనేక మౌలిక వసతులు కల్పించినటువంటి వ్యక్తిని అనునిత్యం ప్రజలలో ఉంటూ ప్రజలకు కావాల్సినటువంటి అనేక కార్యక్రమాలు కొనసాగిస్తున్నాను. నా గ్రామీణ నేపథ్యం ఉన్నటువంటి 3వ డివిజన్ అందరికీ పేదలకు ఇల్లు వచ్చిన తర్వాతనే, నేను ఒక గ్రామీణ నిరుపేద కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని, వాళ్ళకు ఇల్లు ఇచ్చిన తర్వాతనే నేను ఇల్లు కట్టుకుంటాను. నా 3వ డివిజన్లో ఇప్పటికే దాదాపు 3000 ఇందిరమ్మ ఇళ్లను శాంక్షన్ చేసుకున్నటువంటి చేస్తున్నాను. అందరికి కూడా ఇంకా రాబోయే 3 సంవత్సరాలలో అనేక కార్యక్రమాలు చేపడతాను. డివిజన్ అభివృద్ధిలో తీసుకొస్తాను. ఒక్కసారి ఆశీర్వదించండి. మంత్రి కోమరెడ్డి వెంకరెడ్డి గారి సహాయంతో మన డివిజన్ అభివృద్ధి చేసుకుందాం. అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. మన డివిజన్ అభివృద్ధి చేసుకుని ముందుకెళ్తాను. ఒక్కసారి మీ ఓటు ఇచ్చి ఆశీర్వదించండి. అభివృద్ధి అంటే ఏంటో నేను చూపిస్తాను అంటున్నాను. గాలి నాగరాజు గారు. వీడియో జర్నలిస్ట్ నాగరాజ్తో 3వ డివిజన్ కార్పొరేటర్ కాంగ్రెస్ అభ్యర్థి నుంచి నల్గొండ జిల్లా కేంద్రం. జై కాంగ్రెస్. జై గుర్తుకే. వామరెడ్డి వెంకరెడ్డి గారి నాయకత్వం. గుమ్మల మోహన్ రెడ్డి గారి నాయకత్వం.